మరి నిన్న జరిగిన ప్రెస్ మీట్ విషయంలో కాలవ రవి అనే వ్యక్తి నర్సాపేట నుంచి వచ్చి గీతా రెసిడెన్సీలో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి విడుదల రజనీ గారి గురించి ఆమె అసలు అంబేద్కరిస్టే కాదు, ఆ అంబేద్కర్ గురించి ఆమెకు తెలియదు కాబట్టి గుంటూరు 2లో ఆమెను ఓడిస్తామని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన దాన్ని విషయం చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు విడుదల రజనీ గురించి మన మీడియా మిత్రులు తెలుసు. కుల సంఘాలుగా మాల ఐక్య సేవా సమితి తరఫున బండ్లమూడి స్టాలిన్ బాబుగా నాకు తెలుసు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అక్కడున్న సామాజిక వర్గం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు చేయనంత గొప్ప పని అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ఆర్టీ సెంటర్లో పెట్టి ఆమె ఘనంగా ఆమె చేసిన విషయాలు అవి అందరికీ తెలిసిన విషయాలు. అయితే అది ఈ కాలవ రవి అనే వ్యక్తికి అది అగబడట్లేదేమో కానీ అక్కడ ఆ విగ్రహం పెట్టి ఎన్ఆర్టీ సెంటర్ అన్న దాన్ని అంబేద్కర్ సెంటర్గా ఆమె పేరు కూడా మార్చి ఇలా పిలుద్దాం ఈ సెంటర్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ దేవుడు, అందరికీ దేవుడు లాంటి వాడు అని ఆమె అక్కడ చెప్పడం కూడా జరిగింది. 17 మంది ఎమ్మెల్యేలని ఎంపీని పిలిపించి అక్కడ ఆమె ఘనంగా ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది. అంటే ఈ కాలవ రవి అనే వ్యక్తి ఆయన వెనక ఏ శక్తులు వచ్చి మరి ఆయన చేత మాట్లాడించేయో తెలియదు. కానీ కాలవ రవికి చెప్తా ఉన్నా, ఆయన వెనకున్న మనుషులకి చెప్తా ఉన్నా, నేను ఎక్కడున్న కోబేలపేటలో కూడా ఎన్నాళ్ళ నుంచో అంబేద్కర్ విగ్రహం బిజ్జి కింద ఉంటే మళ్ళీ అది నడిబొట్లో తెచ్చిపెట్టి ఆమె అది కూడా రేపు ఆవిష్కరణ చేయడానికి కూడా ఆమె ప్రణాళిక రెడీ చేస్తాము. ఆల్రెడీ కొరటిపళ్ళు ఇంకొక విగ్రహం కూడా పెట్టి అది కూడా చేస్తారు. ఇది ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ. రవికి అయితే చెప్తా ఉన్నా, మీరు ఇది తెలుసుకోండి, ఒక సోదరుడిగా నీ లక్ష్యం గొప్పదే. ఏమని అంబేద్కర్ గారి కరెన్సీ మీద అంబేద్కర్ గారి విగ్రహం అంబేద్కర్ ఫోటో పెట్టాలి అన్నది కాన్సెప్ట్ మంచిదే. అయితే ఎస్సీలు బీసీలు కలవాలనే విషయం మీద పార్టీ పరంగా కాకుండా ఒక కమ్యూనిటీ బేస్తో బీసీలు కలుపుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం ఈరోజు నేను. కానీ ఆ బీసీలు కూడా అంబేద్కర్ గారిని తెలుసుకొని ఆ దగ్గర అయ్యే టైంలో నువ్వు ఇష్టమంటి బురద దొల్లకుండా నువ్వు ఉండాలనే ఉద్దేశం మీద నేను చెప్తా ఉన్నా. అది కరెక్ట్ కాదు. నువ్వు అయ్యే మాట. విడుదల రజనీ గారు చాలా మంచి వ్యక్తి, ఇక్కడ అందరికి తెలిసిన వ్యక్తి. ఆమె ఇబ్బంది ఏం లేదు. నేను గుంటూరు 2లో ఆమె మేము నిజాయితీగా గెలిపించుకుంటావు, మేము ఓడిస్తానని చెప్తున్నావు. నువ్వు నర్సాపేటలో అంబేద్కర్ గారిని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ మార్చు, నువ్వు వెళ్ళి వాళ్ళని మార్చు. అక్కడ నువ్వు చూసుకో. ఇక్కడ గుంటూరులో మాలామాదిలో కలిసి అంబేద్కరిస్టుగా మేము అందరం కలిసి విడుదల రజనీ గారిని గెలిపిస్తాం. గుంటూరు 2లో ఆమె నిలబెడతాం. దయచేసి నువ్వు అసలు మాటలు, నీ శక్తులు మాట్లాడించి నీ మాటలైతే కాదవి నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ తెలుసుకో, అంబేద్కర్ గారి గురించి తెలుసుకోమా. మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక ఎస్సీ క్యాండిడేట్ని, తూర్పు మాలిపిల్లో ఉన్న క్యాండిడేట్ని, చిన్న అనే వ్యక్తిని యాడ్ చైర్మన్గా చేసిందాము. అంటే ఎస్సీల మీద శక్తిశుద్ధి లేదంటావు నువ్వు అనేది, అంబేద్కర్ అంటే ఇష్టం లేదంటావు నువ్వు అనేది. అలా లేకపోతే ఆమె ఈ కార్యక్రమాలు చేస్తుందా? కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి మనం. చేసేవాళ్ళు ఎవరో, చేయని వాళ్ళు ఎవరో. అగ్రవర్ణాల్లో చాలామంది దళితుల మీద దాడి జరుగుతుంది, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి నువ్వు? ఈ చిన్న విషయాన్ని కాసేపు ఉండండి అయ్యా. ఇక పాంప్లెట్ ఇవ్వడానికి పోయాడండి, పాంప్లెట్ ఇవ్వడానికి పోయి సరే కాసేపు ఎట్లా చేయట్లా ఉంది, కాసేపు ఎట్లా ఉంది, అది పెద్ద విషయం చేసావు నువ్వు. తర్వాత వెళ్ళి కలవచ్చు కదా ఒక మంత్రి, ఆమెకి కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. నిన్నేమన్నా దూషించి మాట్లాడిందా? అది ఏమన్నా ఉందా నీ దగ్గర? ఏం లేదు కదా. కాసేపు ఉండండి అటు చేయట్లా అనింది, అది పెద్ద విషయమా? అంటే నువ్వు అనలేదు, కానీ ఏదో శక్తులు నీ చేత అనిపించాయి, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు అది ఏమిటో ఉపసంహరించుకో. దయచేసి మన ఎస్సీలో బాగా కలిసిపోయి బాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి విడుదల రజనీ వెనక మేమందరం ఉన్నాం. మాలైక్య సేవా సమితి తరఫున నేను ఫుల్ మద్దతు ఇస్తా ఉన్నా. ఆమె గుంటూరు 2లో గెలిపించి తీరుతావు. నువ్వు నర్సాపేట నుంచి వచ్చి అక్కడ పల్నాడు జిల్లాలో నువ్వు చూసుకో. మేము ఇక్కడ ఉన్నాం, ఆమె కట్టగా ఉన్నాం, ఆమె గెలిపిస్తాం మేము. కంటే నీ శక్తులకి చెప్తా ఉన్నా, నీకు ఎవరైతే నీ వెనకున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా నేను. గ్యారెంటీగా ఆమె గెలిపించి తీరుతాం. గుంటూరు 2లో ఒక బీసీ మహిళ మనకి రకంగా వచ్చి డేరుగా పనిచేస్తూ ఉంటే లేని పని గుర్తులుతారా మీరు? సిగ్గు అనిపించడా నీకు? తెలుసుకో ఆమె ఏంటి, ఆమె కథ ఏంటి తెలుసుకో. 2 సార్లు అండి ఎస్సీని యాడ్ చైర్మన్గా చేసింది, తెలీదా? మరి ఆమె నిజంగా స్వార్థం ఉంటే అలా చేస్తుందా? అంటే బీసీలు ఎస్సీలు కలిసే టైంలో నువ్వు ఎలాంటి చిత్తులు పెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నావు? ఎవరు నీ వెనక ఆడిస్తుంది, చిత్తులు ఆడిస్తుంది ఎవరు? అలాగా అది కొద్ది దగ్గర పెట్టుకో. అంబేద్కర్ విజయవాడలో కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని గురించి కూడా చాలా కృషి చేసే ఉంది.
కాబట్టి అది తెలుసుకో రవి. అయ్యా నేను కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడున్నా మాలా మాదిలో కలిసి విడుదల రజనీ గారికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అతను అక్కడి నుంచో వచ్చి ఎక్కడున్నా మాలా మాదిగలను విడదీసే కార్యక్రమం చేయకూడదని ఆ విషయాన్ని మీ అందరి ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జేబీ.